ఎర్రగుడిపాటు వెంకట కవి కృత విష్ణు మాయా విలాస ప్రబంధ కావ్యం. మొదటి భాగం 30/12/25 వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో స్వాగతం. ఎవరి కవి గురించి తెలుసుకుంది. కృష్ణదేవరాయల వారి చేత రాధా మాధవ కవిగా కొనయాడబడిన చింతలపూడి ఎల్లనార్యుడు విష్ణు మాయా నాటకమనే పేరుతో ఒక అపూర్వ పద్య కావ్యం రాసి దాన్ని అనుసరించి కంకంటి పాపరాజు యక్షగానంగా, కంకంటి నరసింహరాజు ద్విపద కావ్యంగా, రోసమారి వెంకటపతి పద్య ప్రబంధంగా రచించారు. 1700 నుంచి 1770 ప్రాంతాల్లో జీవించారు. ఎర్రగుడిపాటి వెంకటకవి ఎర్రనార్యుని చిత్ర విచిత్ర కథలని క్రమాన్ని మార్చి వర్ణనలు పెంచి విష్ణు మాయా విలాసమనే పేరుతో 5 ఆశ్వాసాల చెంపు ప్రబంధంగా వెలయించారు. విష్ణు మాయా విలాసాన్ని అధిగమించడం బ్రహ్మ రుద్రాదులకు కానీ నారదాది మహర్షులకు కానీ శక్యం కాదు. సర్వవ్యాపకుడు సర్వజగత్కారణుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఘటనా సమర్థమైన మాయా ప్రభావాన్ని నిరూపించే గాథలతో కూడిన ఈ ప్రబంధాన్ని వెంకటకవి నెల్లూరి సీమలోని బెత్రగుంటలో వెలసిన వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. ఎర్రగుడిపాటి వంశస్థులంతా నెల్లూరి సీమ శ్రీవాస భక్తులు. ఈ వెంకటకవి మనుబడైన వెంకటాచలం పంతులుగా 1801-1874 అనేక దాన ధర్మాలు అలాగే భగవత్ కైంకర్యాలు చేసిన వదాన్యుడు. వీడు నెల్లూరులోని రంగనాయకుల గుడికి గాలి గోపురాన్ని నిర్మించిన మహానుభావుడు. తమ తాతగారిలాగా గొప్ప కవీశ్వరుడు, రాసక్రీడలు, ముకుంద శతకం మొదలైన గ్రంథాలు రాసిన వాళ్ళు వారు. అలాంటి వెంకటాచలం పంతులు ఆయనకి పంతులు గారి సాక్షాత్తు పౌత్రుడైనటువంటి రామయోగి అనేవాళ్ళ తనయుల్లో ఒకడైన ఎర్రగుడిపాటి భరద్వాజ గారు తన తండ్రి గారి పేరిట శ్రీ రామయోగి మెమోరియల్ ట్రస్టును హైదరాబాదులో స్థాపించి ప్రతి సంవత్సరం జనకుడి జన్మదినోత్సవం జరుపుతూ ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించటమే కాక కవులను పండితులను సత్కరించి ఆచారాన్ని కొనసాగి వారి అభ్యర్థన మేరకు విష్ణుతత్వ వ్యాప్తికి దోహదపరదగదే ఈ తలంపుతో సరళ టీకా తాత్పర్య సహితమైన విష్ణు మాయ విలాస ప్రబంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల స్వీయ ప్రచురణగా ప్రచురించడానికి సంతోషిస్తున్న ఈ పుస్తకం పాఠకుల ఆమోదం పొందగలదని లంకా వెంకట సుబ్రహ్మణ్య గారు, దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం అంటారే ఆయన. విష్ణు మాయా విలాసం ప్రథమ ఆశ్వాసం. శ్రీయలమేలుమంగ నెద చెందుగదాల్చి మహానురక్తిచే పాయక భక్తలోకము కృపారస వీక్షణ సంపృతాత్కులం జేయుచు మిత్రగుంట నివసించిన వెంకటభట్ట నవ్య కావ్యాయతవాగ్ని
వాగ్మిలాసమహిమాతిశయంబున ప్రోచుగావుత శరీయలమేదు మంగ నెద చెన్నదగ చందుగదాల్చి మహానురక్తిచే పాయక భక్తలోకము కృపారస వీక్షణ సంపుతాత్కులం చేయుతు మిత్రగుంట నివసించిన వెంకట ధర్మ సవ్యాక నవ్య కావ్యాయత వాగ్విలాస మహిమాతిశయంబున బ్రోతుగావుతన్. ఈ కావ్యానికి ఎవరికి సమర్పించాలు అని, దీని స్వీకారానికి ఎవడు యోగ్యుడని ఉత్సాహంతో త్వరబడు ఆలోచన చేస్తుండగా నా కలలు వెలుగులు జలదల్లి రత్నాభరణాలు ధరించిన ముక్కోటి దేవతలకు మన్మధుల సౌందర్యం గల గజ్జలు అందరూ ధ్వనిస్తుండగా ఎదుట ప్రత్యక్షమైన ఆ మోహని కృష్ణుని సేవిస్తాను. గిరిసుతపున్ సగంబు హరికిన్ సగమయ్యన దేహమిచ్చి సుస్థిర మహాష్ట్రమూర్తుల ప్రసిద్ధికి నెక్కి సమస్త దిక్కుల పరమ దయామృత ప్రవర బంధుర సింధువునందు తేల్చు నా పరమేశ్వరుకున్ శివుని భక్తిని గొల్తునభీష్ట సిద్ధికిన్. శివుడి ఎడమ తొడపై ఆసీనురాలై విద్వాంసుల హృదయ పద్మాల్లో బాగా నివసించే పాలవెల్లిగలో మడుమ విస్తరించిన కడిమి చెట్ల వనంలో చుట్టబడిన సంతాన వృక్షం యొక్క వేర్లపై ఉండేది దక్షుడి తనయ లోక కళ్యాణి హరి సోదరి అన్నపూర్ణ పతివ్రత కాళిక నామధేయమైన పార్వతిని అన్ని వేళల మనస్సులో పిలుచుకొని సేవిస్తా. సుళ్ళూరు జిల్లా సూళ్ళూరుపేటలో చెన్నుకాళమ్మ అందమైన కాళి అనే తల్లి నిరంతరం భక్తుల యొక్క పూజలు అందుకుంటోంది. సిరికిలు నాభి సంస్థ సరసీరుహ గర్భమునంజనించి భాస్వర సుజనానురక్తి అనిశంపునుతన్నలిలాంత కన్నికోపరి నివసించిన కొంచక ప్రపంచము కల్పన చేయునట్టి నిన్ను సరసిజ సంభవున్ కొడుతు సత్కవిత రచన అనులబ్ధికి. లక్ష్మికి పుట్టిన ఇటువంటి బొడ్డులో ఉన్న కమలం మధ్యలో పుట్టిన సుజనుల జడ మక్కువతో ఎల్లప్పుడూ తామరలపై నివసిస్తూ విశ్వాన్ని సృష్టి చేసేటువంటి వాడు కమలాల్లో జన్మించినటువంటి నిన్ను ఉత్తమ కవితాశక్తిని పొందటానికై సేవిస్తా. పంట వెలందికిన్ పసతి మంగళదేవత కొక్క తల్లి మిందంటిన తల్లు వేల్పు తెలియన్ విరిసిల్లిన కన్నలేము పుల్గింటికి పనియౌగతి నెక్కుల చేడియ పేర్మి తమ్మి చే గంట మెరుంగు తొయ్యలి వసించు మదీయ గృహంబునెప్పుడున్. ధరణీదేవితో అంటే భూదేవి తోడి కోడలుగా ఇచ్చేటువంటి మంగళాలు ఇచ్చేటువంటి మహాశక్తి, బ్రహ్మకు తల్లి, చంద్రుడికి చెల్లెలు, కాముడి కన్నకాంత, పుట్టింటికి పేరు తెచ్చిన పడతి, చిత్తులు చెయ్యగల చెలువ, గౌరవంతో బ్రహ్మ ఇంట్లో మెలిగేటువంటి మగు,
ఎప్పుడు మా ఇంట్లో నివసించుగాక. ఈ పద్యంలో వేర్వేరు పేర్లతో మహాలక్ష్మి వర్ణించి ఆమె రమణి సేవ పేరని రూపొందించిన రీతిగా రమ్యమైన కలసపయోధి కన్యకు బాదిలి కోడలు లచ్చిపట్టియవు చిలుక పఠాని రౌతుకు చిన్ని మరందలు తమ్మి గద్దియన్ కొలువెన నుండు తాతకును కూరిమి నిల్చి మదీయ మాతయా పలుకుల కల్కినా సరసన బాయక నిత్సవసించుగావున. లక్ష్మీదేవికి ఇష్టమైన కోడ మన్మధుడి చిన్న మరదు కమలాలలో కొలువు తీరి ఉండే బ్రహ్మదేవుడి ప్రియపత్ని, నాకు తల్లి పలుకుల దేవత, నన్ను విడనాటక నా వాక్కులను విలాసనాన్ని నిర్వహించుక. కుక్కు పఠాజింకడుగడి నెక్కంగా బోయిరు పరిట్టటు తిరిగే ముక్కంటి ముద్దు పట్టిని చక్కని గణనాధుమదిని సతతము గొల్వన్. పందికొక్కును త్వరగా ఎక్కటంలో పోయి వీలు కాక ఇరువైపులా తిరిగే శివుడి ముద్దులు కొడుకు శివగణాల నాయకుణ్ణి ఎల్లప్పుడూ మనస్సులో ధ్యానిస్తా అని ఇష్టదేవత ప్రార్థన చేసి కవుల సత్కవులను తలంచద. విపుల పరాత్మ వివేకి వాల్మీకిని బహుపురాణ శక్తి విభాను వ్యాసు శుభకార్యబద్విలాసుని కాళిదాసుని విమల కవిత్వ ప్రభాను బాణు మోహన సత్కవిముఖల బాబజానా బాణాక్షుని ఆంధ్రభాషాచార్యున నపార్యు శ్రీకరకృతి విరాజిని సోమయాజిని ఈశ్వరార్పధూర్యు నెర్రనార్యు మొదలు పూర్వ కవీశ్వర ముఖ్యులను వర్తమానోత్తమ కవీంద్ర వర్యులకు సన్నతి గావించి తత్కృపా భరితమతిన గావ్యమొక్కటి రచయింప కడగినాడ. సర్వవ్యాపి అయిన విష్ణువుని గురించి విచారణ చేసే జ్ఞాని వాల్మీకిని అనేక పురాణాల చరిత్ర వ్రాయటం చేత ప్రకాశించే వ్యాస భగవానుని, కావ్యకృతుల విన్యాసాలలో కాళిదాసుని, శుద్ధ శబ్దార్థ సౌభాగ్య ప్రవీణుడైన బాణుని, ఆంధ్ర బాణుడిగా కీర్తినంచిన ఆంధ్ర భాషకు ఉపాధ్యాయుడైన వాగశాసుడు నన్నయ్య భట్టును, శుభప్రవైదమైన ప్రబంధాలచే రాణించే తిక్కన సోమయాజిని, పరమేశ్వరుడి పూజల్లోనే నిమగ్నమైన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడ గారిని మొదలుకొని ముఖ్యులైన ఆది కవులందరికీ నమస్కరించి నేటి కవివరుల నమస్సులు అర్పించి వారి కృప నా మనస్సులో నిండుకొనగా ఒక కావ్యాన్ని రచించటానికి సంకల్పించాను. మంచికి మెచ్చి యొప్పమి సమంచిత లీలర్దిచ్చి చక్కగా విరచిన ధన్యులే సుఖ వివేదులు పర్వము తప్పునట్లుగా నెందును నిక్కమున్ కనుకు కవియను ఎందుకు వేరను తించనిందగా వించుక ఏల నైజములు విస్తృతయై ధరణీద గర్వగన్. మంచి రచనను మెచ్చుకొని తప్పితే సరైన రీతిలో చక్క చేసేవాడే సుఖ. అనేక సార్లు అన్నిటినీ సత్యాన్ని సైతం కుకవిని తప్పుగా చేపిస్తూ కనుక వీరుగా సుకవులను నృతించట కానీ అతే కవులను నిందించట కానీ ఏం చెయ్యాలి అని వాళ్ళ స్వభావంలో ఇందులో అతిశ్రమించి తొలిటి కావ్యముల్ తలయతోరు నెటంతటనుత్న కావ్యముల్ మల్ముల్లడి నొందనేలయను మాట నిజంబున బట్టి వారు వీరెల్లుకెల్ల రుచి ప్రబంధము గ్రహింతు రటంచు
చేయువాడనే చెల్లదిగానవి క్రియకదేకముగాదే కవి గ్రహించుడి బుధులు. పూర్వం కావ్యాలను చదవటానికి సంతోషం కలిగేది తర్వాత కొత్త కావ్య రచనకై క్రమంగా ఎందుకు అది వాస్తవమైన స్థితి అని కవి బృందం చెబుతోంది. కానీ వాళ్ళందరికీ మధ్యలో వైరుధ్యం ఎక్కువగా. రుచిగల ప్రబంధాన్ని శబ్దార్థ వైచిత్రిగా ఆదరిస్తురని ప్రశస్తమైనటువంటి ఈ కృషి చక్కగా ఆలోచించిన విద్యార్థులారా, విద్వాంసులారా, నా మాట చదివినమాడగాను పదసంధులిరుంగనేను వెంకటేశ తత్పదయుగ పక్షభావత్వ సంపద ప్రబంధము సేయుతు సత్కవుల్ ముదంబనవగ తప్పు తీర్చి తన నెప్పును దారుడు ముద్దుగా కొలుకులు పలుక కల్కులుడు కూరిమి పెద్దలిందయున్. నేను ఎవ్వరి వద్ద ఏం చదువుక శబ్ద ప్రయోగాలు నాకు తెలియవు. ఆ వెంకటేశుని పూజ్యాలైన పాదాల వెంట మహత్వం చేత ప్రబంధాన్ని నిర్మిస్తున్నా. సత్కవులు ముందుకు చెందిన తప్పు దోవలతో నేను నడుస్తుంటే తప్పు దిద్దండి. రచనలు బాలుణ్ణి కనుక పెద్దలైన వాళ్ళు బాలుణ్ణి ముద్దుగా తొట్టుపాటు పనులకు ఎలా అయితే చక్కగా ఆనందిస్తారో నా కవిత్వాన్ని కూడా ఆనందించండి అని చెప్పాడు. మిగతా విషయాలు రేపు చూద్దాం.